సరే అండి. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించినటువంటి గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ వారికి కూడా ఒకసారి నమస్కరిస్తూ, అలాగే తటవర్తి వీరరాఘవరావు గారు, రాజలక్ష్మి మేడం గారి ద్వారా నేను వచ్చాను. మరి వారికి కూడా ఒకసారి నమస్కారం. మామూలుగా ఎలా ఉంటుంది అంటే, మీరు వీడియోలో కనపడుతున్నారు అంటే మీలో కొంత ఆసక్తి ఉంది అనేది మీకు నాకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ మీ ముఖ కవలికల్ని బట్టి చెప్పేవారి ఫ్లో కూడా ఉంటుంది. ఏదో వచ్చేసాము, వినేసాము, వెళ్ళిపోయాము అంటే ఎలాంటి ప్రయోజనం లేదు. మనం ఏ కష్టపడ్డా సరే ఏమవ్వాలి అంటే దానికి ఫలితం ఉండాలి. ఎదుటి వాళ్ళలో ఏంటి అంటే ఆసక్తి ఉంటే చెప్పేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఎన్ని విషయాలైనా సరే చెప్తూ ఉంటారు. ఇప్పుడు పత్రి గారు ఒక కోరామండల్ ఫర్టిలైజర్‌లో ఉద్యోగం చేసేవారు. ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. కానీ తన మిత్రుడు రామచెన్నారెడ్డి గారి ద్వారా సదానంద యోగి పరిచయం జరిగింది. మరి అంతకు ముందుకే ఎంతో జ్ఞానం ఆయన సంపాదించినా కూడా ఏదో ఒక వెలితి ఉండేది. అప్పుడు సదానంద యోగి గారు ఏం చేశారు అంటే పత్రి గారికి ఈ వేళ్ళలో వేలు పెట్టుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పడం జరిగింది. మరి అంతదాకా ఎంతో వెలితిగా ఉన్న పత్రి గారికి ఏమైంది అంటే, ఆ వెలితి అనేది తీరిపోయింది. మరి సదానందయోగి గారు పత్రి గారికి ఏం చెప్పారు అంటే, "సుభాష్, ప్రపంచమంతా కూడా ధ్యానమయనమై చేయమని" చెప్పి మరి చెప్పడం జరిగింది. మరి అంతకుముందుకు పత్రి గారి జీవితం, ఆ తర్వాత పత్రి గారి జీవితంలో ఒక పెద్ద మార్పులొచ్చాయి. మరి తటవర్తి రాఘవరావు గారు చెప్తారు, ఎందుకు పత్రి గారి శక్తి ఇంతలా పెరుగుతుంది? ఎందుకు పత్రి గారికి ఇంతమంది ఆకర్షితులవుతున్నారు అంటే, ఆయన 2 పనులు చేస్తున్నాడు. ఏంటది అంటే, 1 సరియైన ధ్యానం, 2 సత్య జ్ఞానం. ఈ మార్గంలోకొచ్చి మనం ఏం చేయాలి అంటే, ఈ 2 పనులు చేయాలి. ఒకటేంటంటే సరియైన ధ్యానం, రెండేంటి అంటే సత్య జ్ఞానం. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే ప్రస్తుతం మన సొసైటీలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెబుతూ ఉంటే, వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు, పత్రి గారు ఫ్లూట్ వాయిస్తారు కదా! వీళ్ళు సైలెన్స్ మెడిటేషన్ అంటున్నారు. మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక సద్గురువులు చేసింది ఎప్పుడు మనం చేయకూడదు. ఏం చేయాలి అంటే, సద్గురువులు చెప్పింది చేయాలి. సద్గురువులు చేసింది చేస్తే అది ఎలా ఉంటుంది అంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది. మరి ఆ పులికి నల్ల గీతలున్నాయి కదా అని చెప్పి, నక్క నాకు లేవు కదా అని చెప్పి, అది కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే ఏమవుతుంది అంటే, ఎంతో ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరి పత్రి గారు ఫ్లూట్ వాయించారు అంటే అక్కడ ఏమవుతుంది అంటే, అక్కడ ఆయన శక్తి అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. పత్రి గారు ఒక చోట కూర్చున్నారు అంటే, ఆయన వైబ్రేషన్స్ ఏంటి అంటే, 1 కిలోమీటర్ దాకా వ్యాపిస్తాయి. కడతాల్ ధ్యాన మహాచక్రంలో కనుక మనం చూస్తే కనుక
అన్ని వేల మంది వచ్చినా సరే ఏంటి అంటే ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రకృతి ఎందుకు అలా సహకరిస్తుంది అంటే అలాంటి యోగీశ్వరుల సమక్షంలో గడిపినప్పుడు ప్రకృతి ఏమవుతుంది అంటే అనుకూలంగా తయారవుతుంది. ఆయన ఫ్లూటు ద్వారా ఏం చేస్తున్నాడు అంటే ఆయన శక్తిని మనకి అందివ్వడం జరుగుతుంది. అలాగే పత్రిగారు లాంటి మహానుభావులు వస్తున్నారు అంటే ఎలా ఉంటుంది అంటే వారిని చూడడానికి చాలామంది కొత్త వాళ్ళొస్తారు. కొత్త వాళ్ళకి ఏంటి అంటే ఒక గంట ధ్యానం చేయండి అంటే ఏమవుతుంది అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా ఫ్లూటు వింటూ ఉంటే ఏమవుతుంది అంటే గంట కూడా సునాయాసంగా గడిచిపోతుంది. అక్కడ పత్రి గారు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళలో ఒక రకమైన కాన్ఫిడెన్స్. నేను గంట కూర్చోగలిగాను. ఇక్కడ గంట కూర్చోగలిగాను అంటే ఇంటికి కూడా వెళ్ళి కూర్చోగలను అన్న కాన్ఫిడెన్సు వాళ్ళలో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఏమంటాము అంటే వాయుపుత్రుడు అంటారు. మరి ఆయన ఆ శ్వాసను ఆధారంగానే చేసుకొని ఏం చేశాడు అంటే ఎంతో ఉన్నతంగా ఎదిగాడు. 2 సంవత్సరాల వయసు నుంచే. అలాగే యోగి వేమన గారు కూడా చెప్తారు. ఏం చెప్తారు అంటే గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలిలోని మర్మమెరగరే విశ్వదాభిరామ వినురవేమ. అది శ్వాసకు ఉన్న గొప్పతనం. అలాగే పత్రి గారు కూడా ఆయన పాటలు పాడుతూ ధ్యానము చేద్దామురో అని చెప్పి అన్నలారా శ్వాసను పడదాము రో అన్నాడు. ఆయన ఎక్కడ కూడా మ్యూజిక్‌ను పట్టమని చెప్పలేదు. అప్పట్లో ఫ్లెక్సుల్లో కూడా ఏంటి అంటే చాలా పెద్ద పెద్దగా ఉండేది. ఏంటి అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి మీరు ఇంకా కనుక పుస్తకాలు కనుక చదివితే 'పిరమిడ్ ఆదర్శ సూత్రాలు' 18 ఉంటాయి. అందులో పత్రి గారు చాలా క్లియర్‌గా చెప్పారు. ఏంటి అంటే అందరికీ సరియైన ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస ధ్యానాన్నే బోధించాలి. అందరూ కూడా తప్పకుండా సరియైన ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానమే చెయ్యాలి. ఇంకా ఏమన్నారు అంటే పత్రి గారు నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం ఏంటి అంటే దాని పేరు ధ్యానం. మరి పతంజలి మహర్షి గారు ఏం చెప్పారు అంటే యోగః చిత్తవృత్తి నిరోధం. మరి ఇంకా ఏం చెప్పాడు అంటే పతంజలి మహర్షి గారు నిర్విషయమనగా ధ్యానం. ఏ ఆలోచనలు లేని స్థితిలో మనం ఉండడం. మరేంటంటే మానవుడు అంటే 3 కలిపితే ఏర్పడినవాడు మానవుడు. ఏంటి అంటే దేహము, మనస్సు, ఆత్మ. మనం కళ్ళు తెరిస్తే దేంతో ఉంటాము అంటే దేహంతో ఉంటాము. కళ్ళు మూసిన వెంబడే దేహం పని చేయట్లేదు కానీ ఏం పని చేస్తుంది అంటే మనసు పనిచేస్తుంది. మీరు కళ్ళు మూసుకొని ఒక నామాన్ని జపించినా, మంత్రాన్ని జపించినా, భ్రూమధ్యం పైన దృష్టి పెట్టినా, మీరు చక్రాల పైన దృష్టి పెట్టినా, మీరు ఇష్టమైన గురువును స్మరిస్తూ ఉన్నా, మీరు మాట మీద ధ్యాస పెట్టినా, మ్యూజిక్ పైన ధ్యాస పెట్టినా అదంతా కూడా ఏమవుతుంది అంటే మానసిక జపం. అదంతా కూడా ఏమవుతుంది అంటే మనస్సుని ఒక దానిపై కేంద్రీకరించడం. సహజంగా మనస్సు ఏం చేస్తుంది అంటే ఎన్నో, 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 ఎన్నో ఆలోచనలు చేస్తుంది. ఎన్నో, ఎన్నో ఆలోచనలు చేసే మనస్సును ఏం చేస్తున్నాము అంటే మ్యూజిక్ వైపు మళ్ళిస్తున్నాము. అంతే తప్ప అక్కడ మనస్సు పని చేయని స్థితి అనేది రాలేదు. మీరు చెప్తున్నాను చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం అంటే కళ్ళు మూయడం కాదు, మనస్సు మూయడం. మనం ఎప్పుడు కూడా సద్గురువులు చేసింది చేయకూడదు, సద్గురువులు చెప్పింది చేయాలి.
పత్రి గారు ధ్యానం చేసే పద్ధతిలో చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటి అంటే వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తే ఆలోచనల్ని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఆయన ఎక్కడ కూడా మ్యూజిక్ పైన ధ్యాస అన్న మాట ఆయన చెప్పలేదు. ఈ మధ్య తటవర్తి గారు రోజు జూమ్‌లో క్లాసులు చేస్తున్నాడు. ఆయన తులసీ దళం పుస్తకంలో మరి పత్రి గారేంటంటే తులసి దళాలు 2 ఆకులు ఒక కొమ్మకి, ఒకటి ఏంటి అంటే ఆనాపానసతి, రెండోదేంటంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఆయన ఇచ్చిన ప్రతి కాన్సెప్ట్‌లో కూడా చివరికి ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానము, శ్వాస మీద ధ్యాస ధ్యానము. నేను ఇందాకే చెప్పినట్లు ఎప్పుడు కూడా మనము మన జీవితంలో ఎదగాలి అంటే సద్గురువులు చెప్పింది చేయాలి కానీ చేసింది ఎప్పుడూ చేయకూడదు. మరి పత్రి గారు ఎక్కడైనా సరే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఒక షిరిడి సాయిబాబా అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే చేయి పెట్టి చూశాడు. ఆయన చేయి పెడితే మళ్ళీ చేయి పోతాది, మళ్ళీ వస్తాది. మనం చేయి పెడితే చేయి పోతాది కానీ మళ్ళీ రాదు. అలాగే ఆది శంకరాచార్యులు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆయన నీళ్లు తాగుతాడు. ఆయన నీళ్లు తాగితే శిష్యులు కూడా ఏం చేస్తారు అంటే నీళ్లు తాగుతారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఆయన ఏం చేస్తాడు అంటే కళ్ళు తాగుతాడు. ఆయన కళ్ళు తాగాడు కదా అని శిష్యులు కూడా ఏం చేస్తారు అంటే కళ్ళు తాగుతారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఆయన ఏం చేస్తాడు అంటే సీసం తాగుతాడు. ఆయన సీసం తాగితే శిష్యులు ఏం చేస్తూ ఉంటారు అంటే కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉంటారు. అది తాగినా అరిగించుకునే శక్తి ఎవరి దగ్గర ఉంది అంటే ఆది శంకరాచార్యుల దగ్గర ఉంది. అది తాగినా అరిగించుకోలేని శక్తి ఎవరి దగ్గర ఉంది అంటే శిష్యుల దగ్గర ఉంది. అలా సద్గురువులు చేసింది మనం ఎప్పుడూ చేయకూడదు. సద్గురువులు చెప్పింది చేయాలి. మీరు పడ్డ కష్టానికి ఫలితం లభించాలి. ఇంత కష్టపడి ఇంత ఉదయాన్నే జూమ్‌లో పాల్గొని మీరు ఏదైతే ఫలితం రావాలి అనుకుంటున్నారో మరి మీరు ఏం చేయాలి అంటే సైలెన్స్ మెడిటేషన్. ఆ నిశ్శబ్దంలోనే ఏమవుతుంది అంటే నీ శబ్దం అనేది బయటికొస్తుంది. ప్రతి ఒక్కరిలో ఒక అంతర్వాణి ఉంటుంది. ఆ భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ జీవుల అంతరాలలో నిక్షిప్తమై ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సొసైటీలో చాలామంది కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. ఆఖరి ఒక్క నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు. అలాగే కొంతమంది పాటలు పాడాలి. ఆ పాటలు అలా పాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఊహించుకోండి. ఆ! మహావతార్ బాబాజీ వచ్చాడు. మహావతార్ బాబాజీకి ఏం పని పాట లేదు. నువ్వు పిలవగానే అలా వచ్చేస్తాడు. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. ఎప్పుడు కూడా అలాంటి మహానుభావులు నిస్వార్థంగా సేవ చేస్తూ వాళ్ళ వల్ల లోక కళ్యాణానికి ఏమైనా ఉపయోగం ఉంది అంటే అప్పుడు వాళ్ళ సహకారాలనేవి మనకి లభిస్తూ ఉంటాయి. వాళ్ళేదో కనపడ్డారు, వినపడ్డారు, చూశాను. ఆ! నాకు ఇది చెప్పిండు, అది చెప్పిండు. నేను రమ్మనగానే ఆ మహోతార్ బాబాజీ వచ్చిండు. మరి మీరేం చేయండి అంటే అలాగే ఉండండి అని చెప్పండి. ఆ! నేను ఇలా అనుకున్నాను, అలా అయిపోయింది. మీరు ఆ మహావతార్ బాబాజీ కనపడగానే ఏం చేయండి అంటే ఒక కేజీ బంగారం మా ఇంట్లో పడాలి అని చెప్పి చెప్పమనండి. ఒక కేజీ బంగారం మరి మన ఇంట్లో ఏమైనా పడుతుందేమో చూడండి. ఊహలు ఊహలే కానీ అవి ఎప్పుడు కూడా వాస్తవాలు కాదు. మనం ఊహలలో బతికేస్తున్నాము. ఊహల నుంచి ఏం చేయండి అంటే వాస్తవాలలోకి వచ్చేయండి. ఇంకా ఏం చెప్తారు అంటే కష్టే ఫలి. నువ్వు ఏం చేయకుండా ఎవడు మనకేమీ ఇవ్వరు. నువ్వు పడ్డ కష్టమే నీకేమవుతుంది అంటే ఫలితం అనేది ఇస్తుంది. ఈ మధ్యే మా ఫ్రెండ్స్ అంతా కూడా 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అంతా కూడా గెట్ టుగెదర్‌లోకెళ్ళినప్పుడు అప్పట్లో మాకు చెప్పిన టీచర్స్ అందరినీ కూడా మరి
ఇన్వైట్ చేస్తే వాళ్ళంటున్నారు, మీకు క్లాసులు చెప్పడం కోసం మేము ఎంతగానో ప్రిపేర్ అయ్యి మీకు ఎంత మంచిగా చెప్పాలి అని చెప్పి మేము చెప్పడం వల్ల మాకు డిఎస్సి జాబ్స్ వచ్చాయి. మేము గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం జరిగింది. మీకు మంచి చేద్దాము అని పోతే ఏమైంది అంటే మాకు మంచి జరిగింది. అలా మనం కూడా ఎంతో గొప్ప గొప్ప మార్గంలోకి వచ్చాము. మనం వచ్చిన మార్గం ఆషామాషి మార్గం కాదు. ఇందులో కూడా మీరేదో ఆషామాషిగా తీసుకోవద్దు. ఈ మాస్టర్లు చెప్పే విషయాలు ఏవైతే మీ హృదయంలోకి నాటుకుపోతాయో అవేమవుతాయి అంటే మీ జీవితంలో పెద్ద మార్పులే తీసుకొస్తాయి అని చెప్పి చెప్పొచ్చు. మరి ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే బుద్ధుడి బోధనలు. ఆ బుద్ధుడి బోధనలు ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకొచ్చాయి. ఆయన ఎన్నో దేశాలు తిరిగాడు. ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చి ఎంతో మందిని ప్రభావితం చేశాడు. అలా ఎంతగానో ఆ బుద్ధిజం అనేది స్థాపించడం జరిగింది. మరి ఆయన చెప్పే విషయాలు బుద్ధుడే ఎవరు అంటే బుద్ధి ఉన్నవాడు బుద్ధుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. మన దగ్గర బుద్ధి లేకపోతే మనం బుద్ధి లేని వాళ్ళమనే చెప్పొచ్చు. మామూలుగా ఏంటంటే ఏ ఆఫీస్‌లోనైనా, ఇండ్లలోనైనా చాలామంది ఏంటంటే బుద్ధుడి బొమ్మలు, బుద్ధుడి ఫోటోలు పెట్టుకోవాలి అని చెప్పి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక్కడ దాని ఉద్దేశ్యం ఏంటి అంటే అలా బుద్ధుడి బొమ్మలు ఎందుకు పెట్టుకోవాలి అంటే నువ్వు కూడా బుద్ధి ఉపయోగించి పనిచేయాలి. మరి మా గురువుగారు తటవర్తి గారు చెప్తారు, నీ దగ్గర బుద్ధి లేకపోతే ఏంటి అంటే నువ్వు చనిపోయిన వాడితో సమానం. నీ బుద్ధే నీ గురువు. నీ బుద్ధే నిన్ను నడిపిస్తుంది. ప్రకృతి ఏం చేస్తూ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటుంది. ప్రకృతి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే నీ బుద్ధి సరిగ్గా లేకపోతే ఆ బుద్ధే ఏం చేస్తుంది అంటే నిర్ణయం తీసుకుంటుంది. మరి ఈ మధ్య తటవర్తి రాజలక్ష్మి మేడం గారు బుద్ధుడి సూక్తులు అని చెప్పి ఆమె టాపిక్స్ చెప్తే దాన్ని ఏం చేయడం జరిగింది అంటే పుస్తక రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ బుద్ధుడు చెప్పిన కొన్ని విషయాలు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ. బుద్ధుడు చెప్పిన మొట్టమొదటి పాయింట్ మనం ధ్యానం చేసి ఎంతో కొంత శక్తి సంపాదిస్తాం. ఇంకా ఈ ధ్యానంలో మీరు నిజంగా ఆసక్తి కనబరుస్తున్నారు అంటే ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకుంటారు. మీకు ఇందులో ఆసక్తి అంతంత మాత్రమే ఉంది అంటే మీ వీడియోలన్నీ ఆఫ్‌లోనే ఉంటాయి. మరి ధ్యానం చేసి సంపాదించిన శక్తి ఏమవుతుంది అంటే మళ్ళీ పనికి రాని మాటలు మాట్లాడడం ద్వారా మీ శక్తంతా కోల్పోతాము. మళ్ళీ మీరు మొదటికొస్తారు. చాలామంది ఇళ్లలో భార్యాభర్తలుంటే భార్య ధ్యానం చేస్తే భర్త చేయడు. భర్త చేస్తే భార్య చేయదు. ఆ చేసే భార్య ఏం చేస్తుంది అంటే భర్తకు చెప్తుంది, "ఏమండి ధ్యానం చేయండి." అప్పుడు భర్త అంటాడు, "ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నావు కదా! ఏమొచ్చింది నీ లోపల మార్పు?" అలాగే భర్త చేస్తూ ఉండి భార్య చేయకపోతే చేసే భర్త భార్యకి చెబితే భార్య భర్తనడుగుతుంది, "ఇన్ని రోజుల నుంచి చేస్తున్నావు కదా! ఏమొచ్చింది నీ లోపల మార్పు?" అంటే నువ్వు ధ్యానం చేసినా నీలో మార్పు రాలేదు అంటే దానికి ఒకానొక కారణం ఏంటి అంటే నువ్వెంతో ధ్యానం చేసినా ఆ ధ్యానం చేసి సంపాదించిన శక్తంతా కూడా నువ్వేం చేశావు అంటే నీ నోటి మాటల ద్వారా కోల్పోవడం జరిగింది. మౌనంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు అంటే, అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఎన్నో రకాలుగా గమనిస్తూ ఉంటారు. నువ్వు ఎంత మౌనంగా ఉంటూ ఉంటే నువ్వేం చేయగలవు అంటే, అన్ని విషయాలు అంత ఎక్కువగా గమనించగలవు. ఇప్పుడు నోటికేంటి అంటే లాక్కుంది, చెవులకేంటి అంటే లాక్ లేదు. దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. నీ జీవితంలో నువ్వు బాగుపడాలి అంటే ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి.
నువ్వు మాట్లాడే ప్రతీదీ ఎలా ఉండాలి కంటే అది నీకైనా ఉపయోగం ఉండాలి. లేదు అంటే ఇతరులకైనా ఉపయోగం ఉండాలి. నువ్వు మాట్లాడేది నీకు ఉపయోగం లేదు, ఇతరులకి ఉపయోగం లేదు అంటే అటువంటివి ఎన్ని మాట్లాడినా సరే ప్రయోజనం లేదు. ఇంకా పత్రి గారు ఏం చెప్తారు అంటే ప్రజల్ప రాహిత్యము. అంటే దాని అర్థం ఏంటి అంటే పనికి రాని మాట ఒక్కటి కూడా మాట్లాడకూడదు. నేను ఒక సందర్భంలో తటవర్తి గారితో మాట్లాడుతూ మొదట్లో గురువుగారు పరిచయమైనప్పుడు నేను ఆయన్నేమని అడిగాను అంటే, "సార్ మీ అబ్బాయి పేరేంటి?" అంటే అప్పుడు తటవర్తి గారన్నారు, "ఏమో తెలీదయ్యా మరిచిపోయాను." నాకు చాలా ఆశ్చర్యమేసింది. మీ అబ్బాయి పేరేంటి అంటే, ఈయన ఏంటి ఇలా అంటున్నాడు. తర్వాత ఆలోచిస్తే నాకర్థమయ్యింది. ఏమర్థమయ్యింది అంటే, నువ్వొచ్చిందేంటి? నీకు కావాల్సిందేంటి? నీకు అవసరమైందేంటో అది అడుగు. అనవసరమైనవన్నీ నీకెందుకు? ఓహో! వీళ్ళు ప్రవర్తించే విధానంలో, వీళ్ళు మనకి నేర్పించడం కోసం వాళ్ళేం చేస్తూ ఉంటారు అంటే, అలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఒక సత్యం చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఈ సత్యం అనేది శక్తివంతమైంది, చాలా కఠినమైంది. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలి అంటే, ఒక మంత్రంలా పనిచేయాలి. 1000 మాటలు మాట్లాడితే అవ్వగలిగే పని ఒక్క మాటతో అవ్వాలి. ఆకలేసినంతే ఏం చేయాలి అంటే తినాలి. అవసరమైనంతే మాట్లాడాలి. అవసరం లేదు అంటే మన నోట్లో నుంచి మాటలు రాకూడదు. మరి మహావతార్ బాబాజీ, ఒక రమణ మహర్షి, అలాగే మెహర్ బాబా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంతో కాలం మౌనంలోనే ఉన్నాడు. మరి మెహర్ బాబా ఏం చెప్పడం జరిగింది అంటే, ద రియల్ థింగ్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ ఓన్లీ సైలెన్స్. మరి నిశ్శబ్దంలోనే మనకు ఏవైతే కావాలో అవన్నీ సమకూరుతూ ఉంటాయి అని చెప్పి మెహర్ బాబా గారు చెప్పడం జరిగింది. అలా ఇంకా ఏం చెప్తున్నాడు అంటే బుద్ధుడు ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఉంటుంది. మరి బుద్ధుడు చెప్పింది ఎప్పుడు కూడా ఏంటి అంటే ఆయన మధ్యే మార్గం. ఏది ఎక్కువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. మామూలుగా సహజంగా ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రులు పిల్లల పైన ఎంతో ప్రేమను చూపిస్తారు. ఆ పిల్లల పైన ప్రేమను చూపించడం కోసం కొన్ని ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు త్యాగాలు కూడా చేస్తూ ఉంటారు. మామూలుగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్ని సేవలు చేసినా బానే ఉంటుంది. ఎంత ప్రేమ చూపించినా బాగానే ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ వాళ్ళేం చేస్తూ ఉంటారు అంటే, తల్లిదండ్రుల మాటలకి ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళేం చేస్తూ ఉంటారు అంటే, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వయసు పెరుగుతున్న మీరు కనుక వాళ్ళ పైన మితిమీరిన ప్రేమ కనుక చూపిస్తే, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం, పెళ్ళయ్యాక మా అబ్బాయి మారిపోయాడు. భార్యొచ్చేసి మార్చేసింది. మరి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, పెళ్లి కానంత వరకు వాడు మనకి కొడుకు. పెళ్ళయ్యాక ఏంటి అంటే, ఆ భార్యకి భర్త. మీరు పెళ్లి చేసిందేంటంటే, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని చెప్పి చేయడం జరిగింది. ఈ మధ్యే ఒకతను మాట్లాడుతూ, మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, మా ఇంకో అబ్బాయి లండన్‌లో ఉంటాడు, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు. ఈయన మాత్రం ఎక్కడుంటాడు అంటే, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటాడు. ఆయన అది చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఒక మేడము ఏమంటారు అంటే, నేను వాళ్ళు పిలిచారని, వీళ్ళు పిలిచారని చెప్పి మొహమాటం కోసం వెళ్ళాను. వెళ్ళకపోతే రేపొద్దున నాకేమన్నా అవసరమైతే వాళ్ళు నా దగ్గరికి రారు. మరి మనం ఒకటి తెలుసుకోవాల్సిందేంటంటే,
మనం ఎవ్వరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం 10 మందికి చెయ్యగలిగే స్థితిలో మనం ఉండాలి కానీ, ఒకరితో చేయించుకోగలిగే విధంగా మనం ఎప్పుడూ ఉండకూడదు. మీరు కనుక బాగా కనుక ధ్యానం చేసి కనుక శక్తి సంపాదిస్తే, ఇప్పుడు ఈ శరీరంతో ఏ పనులైతే చేసుకోగలుగుతున్నారో, ఈ పనులన్నీ చనిపోయే ఆఖరి సెకన్ వరకు కూడా చేసుకోగలిగే విధంగా మీరు జీవిస్తారు. మీకు ఎవరి మెప్పు, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అనిపిస్తుంది ఏంటి అంటే, ఎవరికి ఎవరు కారు, మనది మనమే చూసుకోవాలి. మనమేదో ఈ ఆత్మశక్తిని కోల్పోతే ఏమవుతుంది అంటే, చూసే శక్తి కోల్పోతావు, వినే శక్తి కోల్పోతావు, మాట్లాడే శక్తి కోల్పోతావు, నడిచే శక్తి కోల్పోతావు. ఈ శరీరం ఏ విధంగా నిర్మాణం చేయబడి ఉంది అంటే, శక్తిని ఖర్చు పెట్టే విధంగా నిర్మాణం చేయబడి ఉంది. అలాగే ఖర్చు పెట్టిన శక్తిని తిరిగి సంపాదించుకునే విధంగా నిర్మాణం చేయబడి. ప్రస్తుతం మానవుడు అవసరానికి మించి ఎక్కువగా శక్తి ఖర్చు పెడుతున్నాడు. అవసరానికి కావాల్సిన దానికన్నా తక్కువ శక్తిని సంపాదిస్తున్నాడు. వయసులో ఉన్నప్పుడు అన్ని పనులు బాగానే చేస్తున్నాము. వయసు పెరిగే కొద్దీ శరీరం ఏ పని చేయడానికి సహకరించక ఎన్నో రకాల సమస్యలకి లోనవుతున్నాము. ఇన్ని రకాల సమస్యలకి లోను కావడానికి కారణం ఏంటి అంటే, ఆత్మశక్తి తగ్గిపోవడం. మరిక్కడ బుద్ధుడు చెప్పే రెండో పాయింట్, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి. వాళ్ళేదో చేస్తారు అని మనము వాళ్ళపైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టి, మనం అనుకున్నట్లు మన పిల్లలు లేకపోతే తర్వాత ఏం చేయాల్సొస్తుంది అంటే, నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోవలసి వస్తుంది. మనం ఎవడి కాళ్ళపైనో ఆధారపడడం గాదు. మన మీద మనం ఆధారపడాలి. మనం చేయగలిగింది ఏదైనా ఉంటే చేసుకోవడమే తప్ప, నేను ఇది చేశాను, మళ్ళీ నాకు చేయలేదు, నాకు పట్టించుకోలేదు అన్న మాటలు మనం ఎప్పుడూ ఇదొక పిల్లల దగ్గరనే కాదు, మితిమీరిన ప్రేమ అనేది ఎవ్వరి మీద కూడా ఎప్పుడు కూడా ఉండకూడదు. అలా బుద్ధుడు చెప్పే మాటల్లో మొట్టమొదటిది ఏంటంటే, ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ. ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి. అలాగే ఏంటి అంటే, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. హ్మ్. నువ్వు నాకు బాగా పరిచయం, నువ్వు నాకు చాలా దగ్గరి బంధువు అని చెప్పి, ఏదో అవకాశం ఉంది కదా అని ఊరికే పడి వెళ్తున్నా సరే ఏంటి అంటే, మన మర్యాదని మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఏదైనా పనుంది, తప్పదు అనుకుంటే వెళ్ళాలి కానీ, ఏం పని లేకపోయినా మనోడే కదా అని చెప్పి నువ్వు పని లేకపోయినా వెళ్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటాము అంటే, మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాము అంటే చులకనగా అయిపోతాం. మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా చులకనగా అవ్వకూడదు. ఇవన్నీ మీకు తెలియాలి అంటే నేను ఇంతకు ముందుకే చెప్పాను. మన బుద్ధి స్థితి పెరగాలి. బుద్ధి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే వికసించిన బుద్ధి. రెండోది ఏంటి అంటే వికసించని బుద్ధి. మరి వికసించిన బుద్ధిని దేనితో పోలుస్తాము అంటే మొగ్గతో పోలుస్తాము. వికసించని బుద్ధిని దేనితో పోలుస్తాము అంటే పువ్వుతో పోలుస్తాము. ఒక మొగ్గగా ఉంటే దానివల్ల దానికి ఉపయోగం లేదు. ఒక మొగ్గ పువ్వుగా మారితే ఏమవుతుంది అంటే దానివల్ల దానికి ఉపయోగం ఉంటుంది. దానివల్ల ఇతరులకి కూడా ఉపయోగం ఉంటుంది. నేను కూడా ఈ భూమి పైన ధ్యానం పరిచయం కాకముందుకు మొదట్లో బాగా డబ్బులు సంపాదించాలి, లక్షలు, కోట్లు ఉంటే గొప్పవాడు అనుకున్నాను. కానీ నాకు ఇందులోకొచ్చాక అర్థమైంది ఎన్ని లక్షలు సంపాదించాను, ఎన్ని కోట్లు సంపాదించాను అనేది కాదు ముఖ్యము. ఎంతమందికి మేలు చేకూర్చాము అనేది ముఖ్యము. మరి
మనం మన జీవితంలో ఎలా నడుచుకోవాలి అనేది తెలిస్తే అదేం చేస్తుంది అంటే మన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. మనం అంతకుముందుకు ప్రవర్తనకి, ఇప్పటి ప్రవర్తనకి, అప్పుడు చేసే పనులకి, ఇప్పుడు చేసే పనులకి చాలా చాలా తేడా ఉంటుంది. మీరు చేసే పనులే మీకు ఆశ్చర్య గొలిపే విధంగా తయారవుతాయి. ఎదుటి వాళ్ళకి కూడా ఏంటి అంటే ఆశ్చర్య గొలిపే విధంగా తయారవుతాయి. అరే! వీళ్ళేంటి ఇంతకు ముందుకు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారు అని చెప్పి మీరేమి చెప్పకపోయినా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఉండాలి. అదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే బుద్ధి స్థితి పెరిగినప్పుడు, ఆ బుద్ధి పెరగాలి అంటే తీవ్ర సాధన అనేది మనం చేయాలి. ఇక్కడ తీవ్ర సాధన అంటే గంటలు గంటలు కూర్చోవడం కాదు. కూర్చున్న కొన్ని గంటలైనా సరే ఎలా గడవాలి అంటే నిమిషాల్లో గడవాలి. మీరు ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తూ, ఆ చేసే ధ్యానంలో గూడా మ్యూజిక్కు, గైడింగు ఆ! అలాగే లింగు లింగు ధ్యానాలు కొద్దిసేపు ధ్యానాలు చేస్తే మీరు చేసే ధ్యానం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఫలితం శూన్యం. మీరు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు చేసినా ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఎక్కడి గొంగడి అక్కడే. గొర్రె తోక బెత్తడే. మనం కష్టపడ్డ దానికి ఏంటి అంటే ఫలితం ఉండాలి. మరి ఆ స్థితి కలగాలి అంటే నిశ్శబ్ద ధ్యానం, సైలెన్స్ మెడిటేషన్ చేయాలి. మీకింకా వీటిపైన అవగాహన కలగాలి అంటే ప్రతి నెల 1, 2, 3 భీమవరంలో 3 రోజుల క్లాసులు జరుగుతాయి. మొత్తం మన సొసైటీలోనే అంత డిసిప్లిన్‌గా, అంత జ్ఞానాన్ని అందించి, ధ్యానం చేయించేదేదైనా ఉంది అంటే ఖచ్చితంగా భీమవరం అనే చెప్పొచ్చు. అక్కడ ఏంటంటే ప్రతి నెల 200 మంది రిపీటెడ్‌గా వస్తారు. ఒక 100 ఎండు పుల్లలున్నాయి, 10 పచ్చి పుల్లలున్నాయి. ఆ ఎండు పుల్లల్లో పచ్చి పుల్లలు పెట్టి మంట పెడితే ఏమైతది అంటే, పచ్చి పుల్లలు కూడా మండిపోతాయి. మేము కూర్చోలేము అన్న వాళ్ళు కూడా సునాయాసంగా 3 రోజుల్లో మూడో రోజు ఒకే సిట్టింగ్‌లో మిమ్మల్ని 3 గంటలు కూర్చోబెట్టగలిగే విధంగా అక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడికెళ్ళాక అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి నేనిక్కడికి ఎందుకు రాలేదు? ఒక 6 నెలల్లో 3 నెలలు పాల్గొన్న వాళ్ళు వరుసగా అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు. మరి తటవర్తి గారి స్టైల్ ఎలా ఉంటుంది అంటే, ఒక్కరు వెళ్లి 1,00,000 మందికి చెప్పడం కాదు, 1,00,000 మందికి చెప్పగలిగే 10 మంది తయారు కావడం అనేది గొప్ప విషయం. మరి పత్రి గారు చెప్పేదంతా కూడా ఏంటి అంటే, సరియైన ధ్యానం అలాగే సత్య జ్ఞానం. ఎప్పుడైతే ఈ 2 చేస్తూ ఉంటామో, ఈ మార్గంలో మనం ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాము. ఈ మార్గంలోకొచ్చి మనం కూడా తాత్కాలిక ప్రయోజనాల పైన దృష్టి పెడితే, మనకన్నా దురదృష్టవంతులు లేరనే చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ మార్గంలో మీరు శాశ్వత ప్రయోజనాల పైన దృష్టి పెడితే, మీకంటే అదృష్టవంతులు లేరు. ఈ మానవ జన్మ మనకి ఊరికే ఆషామాషీగా లభించలేదు. మరి మనం ఏం చేయాలి అంటే ఈ జన్మని సద్వినియోగ పరుచుకోవాలి. అలా చేయాలి అంటే ఏం చేయాలి అంటే మీ బుద్ధిని పెంచుకోవాలి. మరి బుద్ధుడు ఎంత అద్భుతంగా ఎన్ని విషయాలు చెప్తున్నాడు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. అలాగే ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇంటికి పెద్ద కొడుకును, నేను ఇంటికి పెద్ద మనిషిని, నేను చెప్పిందే ఇనాలి, నేను చెప్పిందే చెయ్యాలి అని చెప్పి బలవంతంగా ఎప్పుడూ మన అభిప్రాయాల్ని ఇతరుల పైన రుద్దొద్దు. నువ్వు ఎంత పెద్ద మనిషివి ఉండొచ్చు. నువ్వు ఎంత పెద్ద మనిషివైనా సరే ఏంటి అంటే, మన హద్దుల్లో మనం ఉండాలి. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి వాళ్ళు చేసేది మనం గౌరవిస్తూ ఉంటామో,
మనం చేసే దానికి వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు. నేను ఒక సందర్భంలో మా గురువు గారిని తటవర్తి రాఘవరావు గారిని అడిగాను. సార్, మీరు మాంసం గురించి, విగ్రహారాధన గురించి అంతలా ఖండిస్తారే, పత్రిగారు పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో చెప్పిన విషయాల్ని అంతలా చెప్తారే, మీ కోడలే పూజలు చేస్తారు కదా. శ్రీకాంత్, మా కోడలు పూజలు చేస్తారని బలవంతంగా నేను వెళ్ళి చెయ్యొద్దు అని చెప్పకూడదు. అలా చెబితే ఆమె ఏం చేస్తుంది అంటే నాకు ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వదు. నేను చేసేది ఆమె గౌరవించాలి అంటే ఆమె చేసేది నేను గౌరవించాలి. మన ధర్మం మనం చెప్పడమే. నేను ఇప్పుడు కూడా చాలా చాలా గట్టిగా నొక్కి నొక్కి చెప్తున్నాను. సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ధ్యానం. నా ధర్మం నేను చెప్పిన, నువ్వు ఏం చేసుకుంటావు అనేది నీ ఇష్టం. నువ్వు ఇలా ఎందుకు చెప్పినావు అనేది నేను నన్ను అనడానికి లేదు. నేను చెప్పింది చేయాలి అనే రైట్స్ కూడా నాకు లేవు. నువ్వు ఏదైనా సరే ప్రతిదీ ఎవరు చెప్పినా నమ్మొద్దు, నీ అనుభవం ద్వారా తెలుసుకో. ఆ మ్యూజిక్లో ఫలితం ఉందా, సైలెన్స్లో ఫలితం ఉందా అనేది నువ్వు సాధన చేసి నీ సాధన ద్వారా తెలుసుకో. నీకు అది అర్థం అవ్వాలన్నా మరి 1, 2, 3 భీమవరంలో పాల్గొనాలి. అలాగే 16, 17, 18 కడతాల్, మరి పత్రి గారి శక్తి స్థల్ ఉంది అక్కడ. పిఎస్ఎస్ఎం మూమెంట్కి హెడ్ క్వార్టర్స్. మరి అక్కడ కూడా ఏంటి అంటే వీళ్ళ క్లాసులు జరగాలి అని చెప్పి మామూలుగా వేరే క్లాసెస్కి ఏంటి అంటే ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ రాఘవరావు గారి క్లాస్కి, రాజలక్ష్మి మేడం గారి క్లాస్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా భీమవరంలో ఎలా అయితే చేస్తున్నారో కడతాల్లో కూడా అలా చేయాలి. మరి మూమెంట్ ఇంతలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఆ తటవర్తి దంపతులు అంతలా తిరిగి ఆ మూమెంట్ని అంతగా తయారు చేస్తున్నారు. వాళ్ళు అది చేయడం ఇది చేయడం కాదు, అలా చెయ్యగలిగే వాళ్ళని తయారు చేస్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద మనిషివైనా కావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఏంటి అంటే వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. అలాగే ఐదో పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే ఎంత తక్కువగా ఆశిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఏది ఆశించకూడదు. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన. కర్మలు చేయడం వరకే మన వంతు, కానీ ఫలితం ఆశించకూడదు. ఒకానొక సందర్భంలో పత్రి గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఏంటి అంటే రాక్షసత్వము అంటే వేరే, అధర్మము అంటే వేరే. రాక్షసత్వము అని దేనిని అంటాము అంటే ఒక జీవిని చంపి తినడం రాక్షసత్వం. అధర్మం అని దేనిని అంటాము అంటే వస్తే ఇస్తా అంటే దాన్ని ఏమంటాము అంటే అధర్మం. చాలా మంది తిరుపతి వెళ్ళి మా అమ్మాయి పెళ్ళైతే, నా కొడుకుకు ఉద్యోగం వస్తే, నాకు వ్యాపారంలో కలిసి వస్తే ఇస్తా. వస్తే ఇస్తా అంటే అదేమవుతుంది అంటే అధర్మం అవుతుంది. అధర్మంలో ఉన్న వాళ్ళని ఏమంటాము అంటే లఘువులు అంటాము. మరి సృష్టి ధర్మము ఏంటి అంటే ఇచ్చి పుచ్చుకోవాలి. మొదలు ఏం చేయాలి అంటే ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఏం వచ్చిందా అని చెప్పి చూడాలి. అలా సృష్టి ధర్మం ఏంటి అంటే ఇచ్చి పుచ్చుకోవాలి. సృష్టి ధర్మంలో ఉన్న వాళ్ళని ఏమంటాము అంటే గురువులు అంటాం. ఈ సృష్టిలో ఇంకొక పరమ ధర్మం ఉంది. ఈ సృష్టిలో ఇంకొక పరమ ధర్మం ఏంటి అంటే ఇస్తూనే ఉండాలి. అసలు రావడం పైన కూడా దృష్టి పెట్టకూడదు. అలా ఇస్తూనే ఉంటే దానిని ఏమంటున్నాము అంటే పరమ ధర్మం. పరమ ధర్మంలో ఉన్న వాళ్ళని ఏమంటున్నాము అంటే పరమ గురువులు. నువ్వు లఘువా, నువ్వు గురువా, నువ్వు పరమ గురువా. మరి అలా ఇస్తూనే ఉండి ఏమొచ్చిందా అని చెప్పి కూడా చూడకూడదు. ఇంకా ఏమన్నారు అంటే పత్రి గారు, ఇన్పుట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవుట్పుట్. ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ ఇన్పుట్
నెవర్ థింక్ అబౌట్ యువర్ అవుట్పుట్. చెయ్యవలసింది చేస్తూ ఉంటే పొందవలసింది పొందుతూ ఉంటాం. నువ్వు పొందవలసిన దానిపైన కాదు దృష్టి పెట్టాల్సింది, చెయ్యవలసిన దానిపైన దృష్టి పెట్టు. మనం ఏదైనా సరే చెయ్యాలి, ఆ చేసి ఆ ఫలితం ప్రకృతికి వదిలేయాలి. నేను ఇంత చేశాను కదా అని చెప్పి మనం ఎప్పుడూ ఏది కూడా ఆశించకూడదు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే బుద్ధుడు, ఎంత తక్కువగా ఆశిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎంత నిగ్రహంతో ఉంటే నీకు అంత అగ్రస్థానం. ఈ నిగ్రహం అనేది ఎలా వస్తుంది అంటే ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకున్నప్పుడు వస్తారు. కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. చాలా మందికి ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఆ వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళకి కారు ఉంది, వీళ్ళకి మేడ ఉంది. నీ స్థితి ఏంటి? వాళ్ళకు ఉంది, అది నీకేమైనా ఉపయోగమా? వాడికి ఉంది కదా అని చెప్పి నీకు ఉండడం కాదు. అదేమైనా నీకు ఉపయోగం ఉంది అంటే పెట్టుకుంటే ప్రయోజనం కానీ, వాడికుందని చెప్పి వీడికుందని చెప్పి వాడలా ఖర్చు పెట్టాడు, వీడిలా జల్సాలు చేశాడు అని చెప్పి నువ్వు చేస్తే ఏమవ్వాలి అంటే నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. అలా ఏం చెప్తున్నాడు అంటే ఎంత నిగ్రహంతో ఉంటే నీకు అంత అగ్రస్థానం అనేది ఉంటుంది. అలా బుద్ధుడు చెప్పిన 6 పాయింట్లు ఏంటంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువగా ఆశిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంత నిగ్రహంతో ఉంటే నువ్వు అగ్రస్థానంలో ఉంటాడు అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.